ఆత్మసాక్షాత్కారానికి నిదర్శనం ఏంటి? అది కూడా చాలా క్లియర్గా నేను వినిపించాను కదా. ఈ వెలుగు, ఈ ఆనందమే ఆత్మసాక్షాత్కార దారికి మనకు చూపించినట్టు అనమాట. మరి ఆ దారిలో మనం నిరంతరాయంగా ప్రయాణించడానికి కూడా అదే దారి మనకు ఉపయోగపడింది. దారి నుంచి పక్కకి వెళ్లకుండా ఉంటే ఇలా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. ప్రభావతి గురువుగారు, నేను ధ్యానంలో ఉన్నప్పుడు మా హౌస్ బయట వస్తున్నాను. శబ్దాలు నా బాడీ లోపల వైబ్రేట్ అవుతున్నాయి గురువుగారు. నో ప్రాబ్లం. నేను వీటి గురించి చాలా కాలం క్రితం వివరించాను. మీరు కొత్త వాళ్ళు కాబట్టి మళ్ళీ వివరిస్తాను. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం గుడికి వెళ్ళాము. ఆ గుడిలో కాసేపు ప్రశాంతం వచ్చింది మనసు. ఆ ప్రశాంతం వచ్చింది కాబట్టి ధ్యానం కూడా చేద్దామని కూర్చున్నాము. ఎందుకంటే నేను ఇది ప్రత్యక్షంగా గుడిలో ధ్యాన తరగతులు, యోగా తరగతులు చెప్పినప్పుడు వాళ్ళకి ఇదే చెప్పేవాడిని. ఆ గుడిలో కూర్చున్నాము, ధ్యానం చేస్తున్నాము. పద్దాకా ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక 2-3 సార్లు గంట కొడతారు, నమస్కారం చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ మనసు అక్కడ నిలపరు. ఆఫీస్కి వెళ్తాను, ఇంకో పని మీద వెళ్తాను, గబగబా వస్తారు, గంటకు దందాన్ని కొడతారు, ఆ నమస్కారం పెడతారు, ధనమని బయటికి వెళ్తారు. ఇలా కొంతమంది చేస్తూనే ఉంటారు. కానీ మనమేమో ఆ ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయాలని అక్కడ కూర్చుంటాము. ఆ గంట నిలబడతాము. అబ్బా సైలెంట్గా ధ్యానం చేద్దామంటే ఈ గంట ఒక డిస్టర్బెన్స్గా ఉంది అని అనుకుంటారు కొందరు. నేను అక్కడ చెప్పాను, అలా అనుకోవద్దు. ఆ వచ్చే గంట సౌండ్ ఏం చేస్తుంది? మీ బాడీలో ఆ గంట వైబ్రేషన్ తెస్తుంది. పోన్లే, ఆ గంట అనేది భగవంతుడి కోసం ఏర్పాటు చేసిందే కదా. ఆ గంట శబ్దం వైబ్రేషన్ మనలోకి ఎలా వస్తుందో ఆ గుడి ఆవరణ మొత్తంలోకి అలానే వెళ్తుంది. అలానే శక్తితో ప్రతిష్ఠించిన ఆ విగ్రహంలో కూడా వెళ్తుంది. ఆ మొత్తం తిరుగుతుంది. ఆ గంట వైబ్రేషన్ మొత్తం తిరుగుతుంది. తిరిగి మనలో కూడా వచ్చి మనలో వైబ్రేషన్ తెస్తుంది. తెచ్చినప్పుడు మీరు ఆ ప్రతిసారి గంట శబ్ద వైబ్రేషన్ని మీ బాడీలో ఎలా కలిగిస్తుందో అలానే మీ వినుభవంలో కూడా మనసు పెట్టి అక్కడ కూడా ఆ వైబ్రేషన్ కలిగేట్టుగా చేసుకొని ఆ గంట శబ్ద వైబ్రేషన్ మీ చక్రాసులో వస్తున్నట్టుగా గమనిస్తే అది అలానే చేసి ఆ చక్రంలో నుంచి వైబ్రేషన్ తిరిగి బాడీ మొత్తంలోకి స్ప్రెడ్ చేసిద్ది. ఆ స్ప్రెడ్ చేస్తున్నందువలన ఆ వైబ్రేషన్ వలన మీరు పూర్తిగా లయం అవ్వగలుగుతారు. ఇంకా పూర్తిగా స్థిరం అవుతారు బాడీలో, బాడీ ఆలోచన లేకుండా అని అక్కడ చెప్పేవాడిని. అదే ఉదాహరణ ఇక్కడ మీకు బయట శబ్దాల వలన బాడీలోకి వైబ్రేషన్ వస్తుంది కాబట్టి ఆ బయట శబ్దాల వైబ్రేషన్ బాడీలోకి వచ్చినప్పుడు ఆ శబ్దం యొక్క వైబ్రేషన్ వస్తూ విశ్వంలో ఉన్న విశ్వ చైతన్యాన్ని కలుపుకొని మీ బాడీలోకి తీసుకొచ్చి ఆ వైబ్రేషన్ మీ బాడీకి ఇస్తుంది. ఆ వైబ్రేషనే చక్రాసులో కూడా కలుగుతుంది, వినభంలో కలుగుతుంది. కాబట్టి ఆ వైబ్రేషను విశ్వ చైతన్యాన్ని కలుపుకొని ఇచ్చిన వైబ్రేషన్ పవిత్రంగా మారిపోయింది. అలాంటి భావంతో మీరు ఆ వైబ్రేషన్ గమనిస్తూ లయమవుతూ ఉన్న ప్రతిసారి ఆటోమేటిక్గా ఒక నూతన ఏకాగ్రత శక్తి మీ మనసులో వస్తుంది. ఆ భావంతో కూడిన ఆ వైబ్రేషను కొంతసేపటికి కనీసం పావుగంట అరగంటకు ఆగిపోవచ్చు శబ్దాలు బయట. అప్పుడు మీకు ఆ శబ్దాలు లేకుండా ఈ భావంతో కూడిన అంతర్గత లయం మాత్రమే మిగిలిపోయింది. అంత మిగిలిపోయి లయం అవుతారు కాబట్టి ఒకవేళ అరగంట తర్వాత మళ్ళీ శబ్దాలు వచ్చినా అవి వినపడవు. ఇక్కడ పెరిగిన ధ్యాన స్థితి బాగా పెరిగిపోయిన ఆ ప్రకంపన స్థితిలో మీరు లయమయ్యారు కాబట్టి ఆ బయట ఆగిపోయినా పర్వాలా, ఆగిపోకపోయినా పర్వాలా. ఎందుకంటే ఆ వైబ్రేషన్ మీరు ఆ విశ్వచేతంతో కలుపుకొని బాడీలో ఫీల్ అవుతా భావం పెట్టారు కాబట్టి ఆ భావమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలు ధ్యానంలోకి తీసుకెళ్ళిద్ది. నో డౌట్ ఇందులో.